ఇరాన్కి ఇజ్రాయెల్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇరాన్ బయట పెట్టేదాకా ఈ విషయం బయటకు కూడా రాలేదు. ఇరాన్ అణు కార్యక్రమాలని ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా లక్ష్యం చేసుకుంటోంది. లెబనాన్లో హిజ్బుల్లా నేతల లక్ష్యంగా పేజర్ వాకీటాకీ బాంబులు పేల్చిన ఇజ్రాయెల్ ఇరాన్ పైన అలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని కసరత్తు చేసిందట. ఏకంగా ఇరాన్ అణు కార్యక్రమాల పరికరాల్లో ఐఈడీలను అమర్చిందట. టెహ్రాన్ అణు కార్యక్రమాలను తన నియంత్రణలోకి తెచ్చుకుని అణ్వాయుధాలు ఇతర అణు ప్రాజెక్టులు ఏ క్షణమైన పేల్చేసేందుకు వ్యూహం రచించిందట. ఈ ప్రశ్నలను ఇరాన్ ప్రభుత్వం ఈ పాయింట్లని ఇరాన్ ప్రభుత్వమే చెప్తోంది. ఇరాన్ ప్రభుత్వమే ఈ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. తాము అణు కార్యక్రమాల కోసం కొనుగోలు చేసిన కవ్వాలు సెంట్రల్ ఫ్యూజ్కి సంబంధించిన ప్లాట్ఫారంలో ఇజ్రాయెల్ అమర్చిన బాంబులు గుర్తించామని ఇరాన్ వ్యూహాత్మక వ్యవహారాల ఉపాధ్యక్షుడు విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ఇరాన్ ఇంటర్నేషనల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ చర్య మా భద్రతా సవాళ్లను తీవ్రతం చేసింది అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా గుర్తించారనే వివరాలు ఆయన వెల్లడించలేదు. 2020లో ఇరాన్లోని సతాంజ్ అణు కేంద్రంలో సెంట్రల్ ఫ్యూజులు పేలిపోయి భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 2021లోనూ నాటాండ్ అణు కేంద్రం మీద సైబర్ దాడి జరిగింది. అప్పట్లో ఇరాన్ ఈ ఘటనను న్యూక్లియర్ టెర్రరిజం అని అభివర్ణించింది. తాజాగా జరీఫ్ చేస్తున్న ఆరోపణలు 2021లో కొనుగోలు చేసిన సెంట్రల్ ఫ్యూజ్కి సంబంధించినవని ఇరాన్ పత్రికలు చెప్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ వజక్రియాన్ కూడా దీని మీద పరోక్షంగా స్పందించారు. ఎన్బీసీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం పట్ల ఆసక్తి చూపెట్టడం లేదని చెప్పుకొచ్చారు.